అండి అందరూ బాగున్నారా? మేమైతే ఈరోజు మా పత్తి చేనులకు వచ్చినాము. ఇదే మా చేను. సో మేము గింజలు పెట్టినామని చెప్పినాం కదా, అవి ఎట్లా మొలిచినాయో ఇప్పుడు మీకు చూపిస్తా. చూడండి, ఇది చూడండి, పత్తి గింజ మొలిసింది ఇక్కడ. చూడండి, మేము గింజలు పెట్టిన దాంట్లో దాదాపు 80% మొలిసినాయండి. ఒక 20% పోతే మళ్ళీ మా అమ్మ పోగుడ్డలు వేసేసింది. సో వీడు మా హీరో. వీడిని హీరో అని ఎందుకన్నా అంటే మీకు లాస్ట్లో తెలుస్తుంది వీడెందుకు మా హీరోనో. సో నిన్ననే హైదరాబాద్ నుంచి వచ్చిండు, ఎగ్జామ్ ఉందని. సో నిన్న ఎగ్జామ్ రాసిండు, ఈరోజు చేనులకు వచ్చేసిండు, ఆటోమేటిక్గా డ్యూటీ ఎక్కేసిండు. సో రైతు బిడ్డలుగా పుట్టినప్పుడు తప్పదు కదండి, అన్ని పనులు చేసుకోవాలి, అప్పుడే మనకి ఫుడ్ ఉంటుంది. సో వాడు నేను హైదరాబాద్లో ఉన్నా, నేను ఏసీ రూమ్లో ఉన్నా, నేను వచ్చి ఈ పని ఎందుకు చేస్తాను అస్సలే అనుకోడు. చూడండి, వాడు ఒక్కరోజు ఎన్ని పనులు చేసిండో మీరే చూడండి, చివరిలో ఉంటుంది. సో మంది వేస్తుండే, మేము కలుసుకుంటూ వెళ్ళిన కొద్ది మా అమ్మ ఆల్రెడీ 5 days నుంచి కలుస్తుంది. అగో కలిసిన దాంట్లోనే మళ్ళీ వచ్చింది కలుపు. చూడండి గడ్డి, ఈ వర్షం వల్ల విపరీతంగా గడ్డి పడుతుంది. అసలు ఈ చేసిన చేతంతా కూలీలకి అయ్యేటట్టుంది. ఇగో చూడండి, ఇదేమన్నా పత్తి చేను లెక్క ఉందా? ఎంత గడ్డి ఉందో. పత్తి చేను మొలక ఏమన్నా ఒకటి కనిపిస్తే గడ్డే మొత్తం కనిపిస్తుంది అసలు. ఇగో ఇదంతా కలిసింది మా అమ్మ. చూడండి, కంచె లెక్క ఉంది. ఈ కంచె ఎప్పుడు అయిపోతుందో మాకు. ఎండ కొడితే గుంటు కొట్టిస్తే అయిపోను, కానీ ఈ వర్షం వల్ల గుంటుకు జాగదని ఎవరు వస్తలేరు. సో అందుకే చేతులతోటే కైకిలోలను పెట్టి వీకేయాల్సి వస్తుంది. చూడండి, కుప్పలు ఎన్ని కుప్పలు పడ్డాయో చూడండి. మా తమ్ముడు కుప్పలు తీసేస్తున్నాడు ఇక్కడ. మస్తు మంది కైకిలోళ్ళు అవుతారు. అసలు ఘోరంగా ఉంది పరిస్థితి అయితే. మా ఒక్కరి చేనులనే కాదు, అందరి చేనులలో కూడా ఇదే పరిస్థితి. విపరీతంగా ఉంది గడ్డి. సో గుంటు కొడదామంటానో ఈ వర్షాల వల్ల జాగుతలేదు. సో చేతితోటి వీకేయాలంటే కైకిళ్ళు బాగా అవుతున్నాయి. రైతుకి ఎప్పటికీ పంట వేసిన కాడికి వెళ్ళి రైతు పంట చేతికి వచ్చేదాకా ఇవే కష్టాలు ఉంటాయండి రైతుకి. ఇవి చెప్పుకోలేనివి ఎవరికి. చూడండి ఎంత గడ్డి వెళ్ళిందో గా నుంచి గాడికే. మా వాడైతే కుప్పలు తీసిండు, మేము కలుస్తూ ఉంటే. గడ్డి మందు కొట్టినాము, గడ్డి మందు గింజలు పెట్టేటప్పుడే చల్లినాము, మీది మందు కొట్టినాము, కింది మందు వేసినాం. అయినా కూడా చూడండి ఎంత గడ్డో, విపరీతంగా పుట్టింది అసలు. మావాడైతే ఇక్కడ కుప్పలు తీస్తాడు. పాపం వాడు ఏదో అట్లా ఒకరోజు ఉండిపోదామని వస్తే వచ్చిన వాడితోటి కూడా ఎన్ని పనులు చేపియాల్సి వస్తుంది. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ప్రతి పిల్లలకి ఇదే. అంటే అందరూ చేస్తారని నేను అనను, అందరూ చెయ్యరు. సో మా తమ్ముడని గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ వాడు చాలా హార్డ్ వర్కర్, బాగా పని చేస్తాడు. ఒక్క రోజులో ఎన్ని పనులు చేస్తాడో చూడండి మీరు. సో వాడు వచ్చి మందు వేసిండు, కుప్పలు తీసేసిండు. అవి చూడండి, మందు కూడా కొడుతున్నాడు. అందుకే అన్న వాడే మా హీరో అని. రైతు ఎన్ని విధాల ఒక్క రోజులో ఎన్ని పనులు చేసుకుంటే, ఎంత కష్టపడితే రైతు బతుకుతాడో చూడండి ఒకసారి. ఇంకా కౌలుకు బట్టి చేసే వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంటుంది. వాళ్ళు చేసిన చేతంతా కౌలుకే పోతుంది. ఇదండి రైతు జీవితం.